చెప్పేమో అది ఉంటే బాగుంది ఛార్జింగ్ ఎక్కువ ఇప్పుడు అన్నీ అట్టచ్చు కదా అది అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని గురించి నేను ఒక 5 అంశాలు చెప్పుకుంటున్నాను. Welcome to Sonolex Universe. Bluetooth mode. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ చేయమ్మా. ప్రైజ్ ది లార్డ్. అసలు ఈరోజు వాక్యాంశం ఏంటంటే, మునిపటి కంటే అధికమైన మేలు మనకి దేవుని యందు కలగజేయాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది చెప్తాను ఈరోజు. ముందుగా ఒక వాక్యం రిఫరెన్స్ చూస్తే ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునిపిటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కదా, 36వ అధ్యాయము 11వ వచనంలో మునిపిటి కంటే అధికమైన మేలు మీకు చేస్తాను అని అంటున్నారు. అంటే మనం ఇప్పటి వరకు బలంగానే ఉన్నాం, కానీ ఇంకా అధికమైన మేలుతో మనం నింపబడాలంటే ఎలా ఉండాలి, దేవుళ్ళు ఇంకా ఎలా ఎదగాలి అనేది మొట్టమొదటిగా చూస్తే ఆయనతో సహవాసం అనేది చేయాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో సెలవిస్తున్నారు కదా దేవుడు మనతో, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ముందుగా మనం దేవునితో సహవాసం అనేది చేయాలి, అప్పుడే మనకి ఎలాంటి సమాధానం అనేది కలుగుతుంది. యోబు జీవితంలో చూస్తే ఆయనకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అయినా కానీ దేవుని యందు సహవాసం అనేది కోల్పోలేదు. అలా అటువంటి సహవాసం మనం కలిగి ఉంటే అప్పుడు మనం సమాధానాన్ని మన యొక్క జీవితంలో చూస్తాం. ఎటువంటి కష్టంలో అయినా, బాధలో అయినా, శ్రమలో అయినా దేవుని స్తుతించాలి. అప్పుడే దేవుని యొక్క సహవాసం అనేది, దేవుని యొక్క సమాధానం అనేది మనకి కలుగుతుంది. రెండవదిగా చూస్తే దేవుని మాటకి విధేయత చూపాలి. ఈ యొక్క వాక్యం రిఫరెన్స్ చూస్తే ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా 42:6. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని యొక్క మాటకి మనం విధేయత చూపాలి, అప్పుడే దేవుని యొక్క మేలు అనేది మన మీదకి అధికంగా వస్తుందంట. మనం ఇంకా వాక్యంలో చూస్తే మోషే అనే మోషే, అబ్రహాము, యాకోబు, యోసేపు, నోవాహు వాళ్ళందరూ దేవుని యొక్క మాటకి ఎంతో విధేయత చూపారు. వాళ్ళ యొక్క జీవితంలో మనం ఒక ఆదర్శంగా చూసుకుంటే ఆయన యొక్క మాటకి విధేయత చూపడం ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన యొక్క తోడు ద్వారా అనేక మంది ప్రజల్ని రక్షించబడ్డారు. ఆయన నోటి మాటలో శక్తి, బలం అనేది ఎంతో ఉంటుంది. ఆయన నోటి మాట అనేది చాలా చాలా విలువైనది. ఆయన యొక్క నోటి మాట ద్వారా చనిపోయిన లాజరుని మరణం నుంచి లేపారు. సో మనం అందరం ఆయన మాటకి అనేది విధేయత చూపాలి, అప్పుడే మునుపటి కంటే మనం అధికమైన మేలు పొందుతాం. మూడవదిగా చూస్తే యథార్థ హృదయం కలిగి మంచితనంగా ఉండాలి. వాక్యం చూస్తే కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనం చూస్తే, దయగల వారి ఎడల నిన్ను దయచూపుదును, యథార్థవంతుల ఎడల యథార్థవంతునిగా నుండుదును. సందర్భము గల వారి ఎడల నిన్ను సందర్భము చూపుదును, మూర్ఖుల ఎడల
నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారి నీవు రక్షించుదువు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయుదువు. సో ఇక్కడ చూస్తే మనం ఎంతైతే యథార్థ హృదయంగా ఉంటామో, ఎంతైతే మంచితనంగా ఉంటామో, అప్పుడు దేవుని మేలు అనేది మనకి అధికంగా వస్తుందంట. నాలుగవదిగా చూస్తే ఎటువంటి చెడ్డ మాటలు, కపట మాటలు మన నోటి నుండి రాకూడదు. మన నాలుకని ఎంత కాచుకుంటే మనకి అంత మంచిది. అప్పుడు దేవుని యొక్క మేలు అనేది మన మీదకి మెండారుగా వస్తుంది. కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 12వ వచనం చూస్తే, కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 12వ వచనము 13వ వచనం చూస్తే, బ్రతుకు గోరువాడైన ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇక్కడ సెలవిస్తున్నారు కదా 13వ అధ్యాయంలో, ఎటువంటి మన చెడ్డ మాటలు అనేది పలకకూడదు. మన నాలుకని కాచుకోవాలి. అప్పుడే దేవుని యొక్క శక్తి, బలం అనేది మన మీదకి మెండారుగా వచ్చి అనేక మనకి తోడై ఉండి నడిపిస్తుంది. అలా ఇంకా 14వ వచనంలో చూస్తే, కీడు చేయుట మాని మేలు చేయాలి, సమాధానము వెతికి దాన్ని వెంటాడాలి. అప్పుడే ఇంకా మనం దేవునిలో బాగా సహవాసం చేయగలుగుతాము. ఇంకా దేవునిలో ఇంకా బాగా ఎదగలుగుతాము. మన నోటి మాటలను బట్టే కదా మన యొక్క ప్రవర్తన అనేది చెప్పగలుగుతారు. సో ఎటువంటి చెడ్డ మాటలు, ఎటువంటి కపట మాటలు మన నోటి నుండి రాకూడదు. మనందరికీ తెలిసిన వచనమే, కీర్తనలు 1:1 చూస్తారు కదా, 1 నుంచి 3 వచనాలు చూద్దాం. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరును నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడే సెలవిస్తున్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్రము మనం దివారాత్రంలో ధ్యానించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆయన యొక్క ఆజ్ఞలు. పాత నిబంధనలో చూసుకుంటే మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలే కాకుండా మనం కొత్త నిబంధనలు దేవుడు 2 ఆజ్ఞల కింద చేశాడు. ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆయన్ని మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన్ని ఆరాధించాలి. అదే దేవుని యొక్క ధర్మశాస్త్రము. అప్పుడు మన యొక్క జీవితం అనేది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటుంది. అప్పుడే ఇంకాను మనం సమృద్ధిగా, బలముగా వాడబడతాం. 5వదిగా చూస్తే, దేవుని యొక్క మందిరానికి తప్పక రావాలి. అంటే క్రమం తప్పకుండా, అంటే అప్పుడు అందరూ ఏదైనా పని ఉండి దేవుని యొక్క మందిరానికి మానేస్తాం. అలా మానకూడదు. అలా మానేస్తే మనకి ఎటువంటి మేలు అనేది అధికంగా రాదంట. ఏదో వస్తుంది కానీ అంత బలంగా రాదని సెలవిస్తున్నారు. నేనైతే ఇది ఓన్గా అయితే చెప్పట్లేదు, వాక్యంలోనే ఉంది. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. అందుకనే ఇక్కడ మనం చూస్తే, క్రమం తప్పకుండా ఆయన యొక్క మందిరానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ మీదకి ఆయన యొక్క మేలు అనేది మెండారుగా, అధికంగా వస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా 5 వచనాలు. ఏంటంటే, ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు మనకి సమాధానం అనేది కలుగుతుంది. దేవుని యొక్క రెండవదిగా చూస్తే, దేవుని యొక్క మాటకి విధేయత చూపాలి. అప్పుడు దేవుని యొక్క మాట మనం విధేయత చూస్తే ఎప్పుడు జీవించే వారిగా ఉంటాం. 3వదిగా చూస్తే, యథార్థ హృదయము, మంచితనంగా ఉండాలి. 4వదిగా చూస్తే, దేవుడి యొక్క మాటలు మనం జ్ఞానించాలి. అలాగే చెడ్డ మాటలు, కపట మాటలు పలకకుండా మన నాలుకని కాపాడుకోవాలి. 5వదిగా చూస్తే, దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. ఆయన సన్నిధానంలో ఎంతో తృప్తిని పొందాలి. అప్పుడు మనం అధికమైన మేలు
మనకి కలుగుతుంది. ఈ యొక్క 5 వచనాలు మన యొక్క జీవితంలో నెరవేరాలని ఒక చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఎంతో చక్కగా వాక్యాహారాన్ని అందించిన హేమకందరి ప్రైజ్ లార్డ్ చెప్దామా? Praise the Lord, sister. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. Praise the Lord, sister. ప్రైజ్ ద లార్డ్.